ధైర్యము వహించుడి, మేలు చేయటకే యెహోవా మీతో కూడా ఉన్నారు. హల్లెలూయా. జస్ట్ ధైర్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ధైర్యం లేకపోతే ఏమైంది? మా ఇంటి ముందు పొద్దున్నే నేను లేచి కొద్దిగా వాకింగ్కి వెళ్తాను. దాంట్లో కొంచెం తగ్గమన్నారు. వాకింగ్కి వెళ్తుంటే ఒక ఆయన్ని కింద పడుకోబెట్టారు. మామూలుగా ఆయన పైన పడుకుంటాడు, కింద పడుకోబెట్టాడు. నేను అక్కడ నుంచున్నా, ఇంటి ముందే, జస్ట్ మా ఇల్లుది రోడ్డు ఎదురుగా, ఒకటే బొమ్మ ఎదురుగా చూస్తే కింద పడుకున్నాడు ఏంటి అనుకుని నుంచున్నా. ఆ ఇంటి గలమ లోనికి వెళ్ళింది, పని మనిషి బయట నుంచుంది. ఉండేదానికంటే పోతమే బెటర్లే ఉంది. నేను గమ్మునే ఉన్నాను. నేను వాకింగ్కి వెళ్ళిపోయాను. పాస్టర్ ఫోన్ చేసి నువ్వు చూడలేదా అంటే, ఏమైందంటే కింద ఉన్న ఆయన చనిపోయాడు. అంటే వీడు నా కొడుకు 5ంటికి 10th క్లాస్ కాబట్టి 5ంటికి లేచి వీడు ఏం చేసేది, అరే మేడానికి పంపించాలి, వాట్సాప్ పంపించాలి. వాడు ఇలా లమ్మని లేపి చేసేది, చనిపోయి తెలియదు. అది తెలిసిన విషయం ఏంటంటే 2 గంటలకి ఆయన బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలో పడిపోయాడు. ఆటో వచ్చింది, ఓలో వచ్చింది ఆటో. అది తీసుకెళ్ళటానికి వచ్చిన అప్పుడు పట్టుకుని లేపేవాళ్ళు లేరు. బాత్రూంలోకి వచ్చి లేపేవాళ్ళు లేక ఆయన బాత్రూంలోనే ఉండిపోయాడు. మా పక్కింటి ఆయన నన్ను ల్యాప్టాప్ వచ్చేపాటికి మా పక్కన కొత్తగా వచ్చారు. వాడు 6 నెలలకే పుట్టాడు, వాడు ఇంతే ఉన్నాడు. వాడు ఒక 4 రోజులు హాస్పిటల్ ఉండి మా అన్నయ్య తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న లేచాడంట 2 గంటలకి, వెళ్ళి పట్టి బయటికి తీసుకొచ్చి ఆటోలు ఎక్కించే లోపల ప్రాణం. ఇప్పుడు నాకుండా అది, ఇప్పుడు నేను ఇంత దూరము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సేవలో, ఈ పరిచర్యలో ఎంతమంది ఎన్ని అన్నా నేను వెళ్ళిపోతా కారణం ఒకే ఒక కారణం, నాకు వచ్చేది ప్రేరేపణ అంతే. నాకు వచ్చేది ఏంటి? ఆ చిన్న ప్రేరేపణ. నా జీవితంలో ఇంతవరకు నేను చెప్పిన ఏ ప్రేరేపణ కూడా అబద్ధం కాదు. దేవుడు అది నడిపిస్తూనే. రత్నం గారు కలిసి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాం, ఒకసారి చూడండి అంతే. నాయన దేవుడు ఏం చేశాడు? మరణం నుండి తప్పించాడు. మరణము నుండి తప్పించట ప్రభు అయిన యెహోవా వశం. హల్లెలూయా. దేవుడు తప్పించకపోతే ఎవరు కూడా అది సాధ్యమయ్యేది కాదు. ఓకే, 2వ మాట చదివి నేను వాక్యానికి వెళ్తాను. 34వ కీర్తన 10వ 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినాను, యెహోవాను ఆశ్రయించు వారికి నీళ్ళకే కొదువు ఉండదు. సింహం పిల్లలు పస్తుంటే సింహం చూస్తుందా? పస్తు పెడద్దా? పొరపాటును కూడా పెట్టదు కదా. ఒకవేళ సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నాను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. పడిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు, నుంచున్నోళ్ళు మంచోళ్ళు అంటాకి లేనే. బైబుల్ గ్రంథంలో పడిపోయి లేచిన వాళ్ళు అందరూ. ఆదాము పడిపోలేదా? అబ్రహాము, ఇస్సాకు కుమారుడు ఏశావు, ఇలా అందరూ పడిపోయి లేచిన వాళ్ళే. హల్లెలూయా. పాత నిబంధన భక్తులందరూ కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఈ పడిపోయి లేచే వాళ్ళని నిలబెడతానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడున్న మనం అందరిలో ఏదో ఒక లోపం ఉండొచ్చు. మన లోపాలను చూసి దేవుడు దీవించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. మీ బిడ్డల్ని వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నంత మాత్రాన వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలేమి ఇంకోసారి చేయబాకరా, సరి చేసుకోండి. దేవుడు యాస్టీస్ అంతే. హల్లెలూయా. మీరు నా ప్రజలు, నేను మీ దేవుని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ప్రజల దృష్టిలో మనము దోషులుగా ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మనం దోషులుగా ఉండలేం. ఉంచడు కూడా దేవుడు మనల్ని. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ మనం ఎవరి వల్ల దేవుడికి దూరం అవుతుంది తెలుసా? ప్రజల వల్ల దేవుడికి దూరం అవుతాం. ఎవరు దూరం అవుతాం? అది దూరం. కాబట్టి నేనేమంటే ఎవరి దూరము కాదు. దావీదు దేవుణ్ణి పట్టుకున్నాడు.
కర్ణ పిశాచిని పట్టుకున్నాడు. చేస్తే రాజుకేమో దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వాయించడానికి ఏం తీసుకొచ్చాడు? సితార. మరి సితార తీసుకొచ్చినప్పుడు దెయ్యం ఏం చేసిందంట? పోతా ఉంది. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కదా. మరి వాయిద్యాలు వాయించటం, ఆరాధన చేయటం అది నచ్చదేమో కానీ కొంతమందికి ఈ ఆరాధన వల్లే దెయ్యాలు బయటికి పోతాయి. ఇంకో విషయం చెప్తాను, దెయ్యం పోతే మనకు ఆశీర్వాదం రాదా? అనారోగ్యం పోతే ఇంకా ఆటోమేటిక్ ఆరోగ్యం ఉన్నట్టే కదా. నీకు అడ్డుగా ఉండదని తీసేసుకోవాలి అంతే. ఆ తీసేసుకోవడానికే ఆరాధన. స్తుతి నీ స్థితిని ఏం చేద్దాం? మరి స్థితిని మార్చాలంటే మనం ఏం చేయాలి? స్తుతి చేస్తే ఆటోమేటిక్ నీ ప్రార్థన దేవుడి చెంతకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. చాలా మంది డైరెక్ట్గా లేచి ప్రభువా నన్ను దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన కాదు కావాల్సింది, స్తుతి. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని ఏం చేద్దాం? ఇలా మార్చింది కాబట్టి మనం ఇంకా నిలబడి ఉన్నాం. హల్లెలూయా. దావీది స్థితి గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఆ స్థుతేగా, ఆ పాటేగా, ఆ ఆరాధనేగా ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? మహారాజుని చేసేసింది. ఆయనతో సరిపెట్టేశారా? ఆయన సింహాసనము తరతరములు సొలొమోను, రెహబాం, యెరోబాం కదా, అబియా, ఆసా లాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో వచ్చారు. హల్లెలూయా. వాక్యం చాలా సమయం ఉంది కనుక కొద్దిగా మరి వాక్య భాగంలోకి వెళ్తాం. దేవుని ఆరాధించిన వారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిలో కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దయచేసి 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:8 పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆరాధన చేసిన వాళ్ళ లిస్టు గురించి ఒకసారి చూద్దాం. నేను త్వరగా చదువుతాను, దయచేసి నాకు సహకరించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:8. అంతేనమ్మా. మొదటి దినవృత్తాంతాలు ఒక్కసారి చెప్తాను. 2లోకి వెళ్ళిపోయింది కదా, అదే 2లో కాదు, మొదట్లోకి. మొదటిది 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములు జనులలో. రత్నం గారు నాకు 2 మాటలు చెప్పారు. జరిగిందని, నాకేదో జరిగింది మీకు జరగదని. ఎవరికి చెప్తే వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంతే, విశ్వాసంతో. హల్లెలూయా. అర్థమైందా? జరగాలని చెప్పాలి, జరగాలని చెప్పాలి. సంఘ పెద్ద ఇమానుయేల్ అన్నాడు, ప్రేరేపణ వచ్చిందంట. ప్రేరేపణ వచ్చి ప్రార్థన చేస్తుంటే చెప్దామా వద్దా అనుకున్నాడు అంట. చెప్పేపోయో జరిగిపోద్దన్న, చెప్పేశాడంట, జరిగిపోయిందంట. మరి ఏం చెప్దాం అనుకున్నావు? చెప్పకుండా ఉంటే ఏమైందంటే అంటే జరగకపోతే మనల్ని ఫెయిల్ అయిపోతాం కదా అన్నాడు. చెప్పమంది ఎవరు? మరి జరగదంట నువ్వెవరు, నేనెవరున్నాయి? అదేనా? చెప్పండి ఎవరు? అంతే. దేవుడు నీకు ప్రేరేపించమని చెప్పబడితే అది ఏదైనా చెప్పేయటమే. హల్లెలూయా. అది జరగలేదనేది దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పపోతే ఆ శిక్ష ఎవరి మీదకి వస్తుంది? చెప్పడం మీదకి వస్తుంది. అర్థమైందా? చూడండి అక్కడ ఏమన్నాడంటే, దేవుడికి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని తెలియచేయడి. హల్లెలూయా. కృతజ్ఞత కోరిక. ఇట్లా ఏమైపోయారు? అరుదైపోయారు. 9:13 వృత్తాంతాలు. పదకొండు చదవమా. సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందినది. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నాడు.
నీవు సమస్తమును నీ దానములు. హల్లెలూయా. అక్కడ ఉన్నా కదమ్మా, నీ దానములు తర్వాత హెచ్చించువాడు. హల్లెలూయా అన్నావు, మరి దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? అది మందాక ఎందుకు రాకుంటే 4-5 సాయంత్రం మోటార్ వేస్తాడు అంతే. మనం తిప్పాల్సి రావట్లేదంటే మీకు వస్తున్నాయి నీళ్లు, మాకు రాదే. సింపుల్ గా అంటే నువ్వేం చేయలా, ట్యాబ్ ఆశీర్వాదం, ఘనత, మహిమ, ప్రభావాలు ఇవన్నిట్లో నాకు నచ్చింది ఏంటి తెలుసా? అక్కడ చూడండి, ప్రభావము. హల్లెలూయా. మనలో కూడా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావమే తేజస్సు. నీ రూపంలో, నీకు ముఖంలో కాంతిని, ప్రభావము, ఘనతను దేవుడు సమస్తాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మరొక మాట చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 5. 2వ దినవృత్తాంతాలు బయలు వెళ్ళి ఆ బూరతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఉంటుందంట. అలా స్తోత్రం చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఇంకొక కొంచెం కిందకి రాండి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరములో నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనుగా సేవ చేయుటకు యాజకుల మేఘము చోటు నిలవలేక. ఇది ఎలా వస్తుంది? దేవుని మేఘము, షకిన మేఘము, దేవుని ఆశీర్వాదము ఆకాశం భూమి మీదకి ఎట్ట వస్తుంది? మనం ఏం చేస్తే వస్తుంది? ఎలా స్తుతించాలి? ఇప్పుడు మనకు పెళ్ళి అయితే చక్కగా బ్యాండీ మేళం వేసి డ్రెస్ వేస్తారు. అక్కడ ఊదేవాడు ఒకడు ఉంటాడు, పాడేవాడు కూడా వాడే కదా, కీబోర్డ్ వేసేది కూడా వాడే. ఆడలాగా పాడతాడు, మగోళ్ళలాగా పాడతాడు, ఇంకొక రాగం కూడా పాడేది కూడా వాడు. పాడుతుంటే ఎంత పనుండోడు ఆయన ఏం చేస్తాడు? బండి ఆడు పెట్టేసి ఎవర్రా పాడేదని, ఎందుకు నీకు పని లేదా? ఉంది కదా, మరి పని ఆపేసి ఎందుకున్నావు? వాడు బాగా కదా. దేవుడు కూడా అంతే. నువ్వు ఆరాధిస్తే, నువ్వు స్తుతిస్తే, నువ్వు మహింపరిస్తే ఏం చేస్తాడంట? ఆయన వచ్చేటప్పుడు ఏమొస్తుందంట? ఒక మేఘం, షకీనా మేఘం వచ్చినప్పుడు, అది నిన్ను కమ్ముకున్నప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు? మంచిదేనా కాదా? యెహోవాను స్తుతించుట మంచిది. 92వ కీర్తన 1వ వచనం. అర్థమైందా? కాబట్టి ఈ మేఘము నీ మీదకి రావాలంటే, సేవ చేసి యాజకులు కూడా నిలబడలేని మేఘము ఆ రోజున వచ్చింది. ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? సొలొమోను రాజు చేశాడు. పాస్టర్ చేయలే ప్రార్థన. ఎంత ఫుల్ పవర్! అర్థమైందా? నేను ఇక్కడ మీరు అందరూ కూడా ఫుల్ పవరే. ప్రత్యేకంగా స్త్రీలు మీరు అనుకుంటే ప్రార్థన చేస్తే భూమి మీద సాధించలేదు ఏది కూడా లేదు. ప్రార్థన. అర్థమైందా? అందుకనే 4 నుండి 5 వరకు పాస్టర్తో పాటు కొంతమంది ప్రార్థన చేస్తారు. 5 నుండి 6 కదా. మా సంఘ పెద్దలకు నిద్ర ఎక్కువ. హల్లెలూయా. మామూస్ గారు అయితే చెప్పాల్సిన పనిలే, ఫోన్ ఆన్లో ఉంటుంది మాత్రం సౌండ్ రాదు. హల్లెలూయా కదా. ఏదేమైనా స్తోత్రం ఏమవ్వాలి? దావీదు అంటాడు, ఉదయమునే నా కంఠ స్వరం ఎత్తి నిన్ను, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం. ఉదయం లేచి కాస్తంత ప్రార్థన. హల్లెలూయా. నేనేమన్నానంటే, కొలై తెప్పపోతే నీళ్ళు ఎట్టకు రావో, దేవునికి నువ్వు స్తోత్రం చెప్పకపోతే ఆశీర్వాదం కూడా. ఈరోజు ఆశీర్వాదం ఆగిపోయింది అంటున్నారు చాలా మంది. ఆశీర్వాదం ఆగిపోయింది పాస్టర్ గారు. శాపాలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, నష్టాలు వచ్చేస్తున్నాయి, ఇరుకులు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో క్వశ్చన్ల మీద క్వశ్చన్ల మీద. వీటన్నిటికి ఒకటే స్తోత్రం. వీటన్నిటికి ఒకటి ఆన్సర్ ఏంటంట? స్తోత్రం చెప్పటమే.
నువ్వు స్తోత్రం చెప్పు, ఆటోమేటిక్గా నీ పరిస్థితి ఫస్ట్ నీ నీ ఒంట్లో నీ మనసులో దేవుని పరిస్థితి మారిస్తే చుట్టుపక్కల నీ పరిస్థితి అంతా ఇది మార్చకుండా కదా. ఇందాక మీరు విన్నారు కదా, దావీదికి ఎవరు శత్రువు అంటే దావీదే. దావీదికి ఎవరు శత్రువు లేడు. అర్థమైందా? దావీదు రెండు విషయాలు తప్పాడు, ఒకటి స్త్రీ, ఒకటి జనాభాను లెక్కెట్టినప్పుడు దేవుడు పక్కన పెట్టాడు. అందుకని దావీదు అంటాడు, పశ్చాత్తాపడి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నువ్వు పాపం చేసావు, నువ్వు పనికిరావు, నువ్వు చచ్చిపోవాలా. అట్లా చచ్చిపోవాలంటే ఫస్ట్ చచ్చిపోవాల్సింది పాస్టర్లే. నేను చెప్తున్నాగా, పాపం చేసిన లిస్టులో చచ్చిపోవాలంటే ఫస్ట్ చచ్చిపోవాల్సింది ఎవరో? పాస్టర్ల తర్వాత మీరు వస్తారు. అంతే కదా. తీర్పు మీ దగ్గర నుండి మా దగ్గర స్టార్ట్ అయితే మా దగ్గర నుండి మీ దగ్గరగా మాకు డబుల్ గోడ దెబ్బ చెంప దెబ్బ. ఒకసారి యాకోబు చదివితే బోధకరమైన మీకు కఠినమైన కాబట్టి జాగ్రత్త. చెప్పైతే కాదు, చెయ్యాలి. ప్రార్థన చేయమని గట్టి గట్టికి కేకలేసి 2 గంటలు చెప్పేసి అన్నం చల్లారిపోయేదా చెప్పి నేను వెళ్ళి ఇంట్లో పడుకోను అనుకో, ప్రయోజనం ఏమి? ఓకే, ఇప్పుడు రెండు మాటలు చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. ఈ స్థుతి ద్వారా నీకు వచ్చి ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఇక్కడ మేము చూడాలనిపిస్తున్నాం. 2వ దినవృత్తాంతం 4వ దినమున వారు బెరాక లోయలో ఉండి అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాక కింద చూడండి. బెరాక అంటే ఆశీర్వాదం. ఇప్పుడు స్తుతిస్తే కానీ ఏం రాదు. ఇప్పుడు నుండి ఏం చేద్దాం? ఒక 5 నిమిషాలు తీసుకోండి. మా అన్న తగ్గించేసాడు. 5 నిమిషాలు అంటే నోరు ఆరిపోద్దని 2 నిమిషాలకి ఇచ్చాడు. హల్లెలూయా కదా. కనీసం ఒక 2 నిమిషాలని ఏం చేయాలంట? నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలా చెప్తాం, ఈజీయే. అందుకే ఏ డ్రింక్ అంటే ఇష్టం అంటే కదా పైకే చూపిస్తాం కదా. కానీ మనం ఎలా ఉండాలా? మనం ఎలా అయిపోతున్నాం? డల్ అయిపోతున్నాం. అర్థమైందా? కిందకు చూడకూడదు. అర్థమైంది? ఎలా ఉండాలా? పైకి ఉండాలా. హల్లెలూయా కదా. గుడ్ అనాలా. అంటే అలా అనాలంటే మనల్ని ఎవరు పట్టుకోవాలి? దేవుడు పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. పౌలుశీలు ఏం చేయలే, కొట్టడం కొట్ల, తిట్టడం ఎట్లా ఏం చేయలే. ఏం చేస్తా కూడా లేదు అక్కడ. శరసాలు వేసారు, బెయిల్ లేదు, ఏమి లేదు, జస్ట్ స్తోత్రమే. అర్ధరాత్రిలో ఆకలైంది, అరిశారు, స్తోత్రం చెప్పాడు, దేవుడు దిగొచ్చాడు. శరసాలు ఉందా అసలు? నిజంగా ఆరాధన చేస్తే ఎన్ని చర్చలు పడిపోతాయి అనిపిస్తుంది నాకు కదా. మన ఆరాధన వెళ్తలేదేమనిపిస్తుంది ఇంకా దేవుడి దగ్గరికి. అర్థమైందా? అసలు ఆరాధిస్తేనంటే దేవదూతలు మహిమతో దేవాలయం ఏమైపోయిందట? నిండిపోయింది. అటువంటి నిండిపోయి ఆరాధన చేయాలి. అర్థమైందా? ప్రాణం లేకుండా నీరసంగా సొమ్మసిల్లి సోలిపోయి ఎక్సం వచ్చి వెళ్తే చచ్చిపోతాం అన్నట్టు చేయకూడదు. కాస్త చేసిన కాడికి ఏం చేయాలి? గట్టిగా మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? రండి, ఆరాధన చేస్తే ఏమొస్తుందో దేవుడు చెప్తున్నారు కదా. లోకసు వార్తలోనికి రండి, 17:16. లోకసు వార్త 17:16. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసి పాత నిబంధన అయిపోయింది. హల్లెలూయా. హైయెస్ట్ లోకెస్ట్ ఏంటంటే అప్పుడు సమరయులు. ఏంటంటే ఒక్కసారి చదువుతారమ్మా? 16 కదా, 16. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచు తిరిగి. ఇక్కడ ఆగాల్సింది ఏంటంటే తిరిగి రావాలి. హల్లెలూయా. నువ్వు తిరిగి గనక వస్తే, తిరిగి వచ్చి గనక దేవుని స్తుతిస్తే దానికంటే ఆశ్చర్యం ఏమీ లేదు. చాలా మంది తిరగట్లేదు, అదే వచ్చింది తిప్పలేదు. ఇక నేను చేయలేనంటే ప్రార్థన, ఇక నేను దేవుడిని ప్రార్థించాలనుకోలేదు, ఆరాధించాలనుకోలేదు, ఇక నేను చర్చికే రాలేదు అనుకోండి. ఏంటంటే చేసేసా. ఏం చేసావు? భక్తి ఒక రోజులో అయిపోద్దా అమ్మా? ఒక రోజులో భక్తి అయిపోద్దా? ఒక రోజులో ప్రార్థన అయిపోద్దా? అయిపోయింది కదా కదా. నీట్గా పాడాలి. ఇంటికి వెళ్ళి పోయి వస్తుంటే
నా చా- సాయం చేస్తాను వచ్చి మూడు నాలుగు కీబోర్డు అనుకోటో అనుకోటో బ్రతుకు దినములో ఏమన్నా ట్రై చేయాలి మాత్రం మళ్ళీ ఒకేసారి ఎంతలో ఉన్న బయటకు పోవాలన్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఎవరు కూడా బ్లాక్ అండ్ వైట్ ఏ ఇంక భూమి మీద శాశ్వతం ఉన్నంతసేపు దేవునికి స్తోత్రం చెప్పేవా, దేవునికి ఆశీర్వాదం పొందుకున్నావు, దేవునికి కదా ఒక మాట చెప్పారు, దేవునికి వేరుగా ఉండి మనం ఏమి నష్టం చేయాలి. ఏం ప్రభు నాకు ఏం కట్ట శనగలో పాస్ట్ దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పి తీసుకొచ్చేది ఫీల్ అయిపోయింది పాస్టర్లే. మీకు తెలిసిన మీకంటే ఏడ్చేది ఎవరు? పాస్టర్. ఆయన కూడా అంతేగా నిరుత్సాహపడాల్సింది వస్తే పాస్టర్ అంతకీ ఇక్కడున్న లైఫ్ అయిపోయింది, ఇక్కడున్న జీవితం అయిపోయింది అనుకుంటే అయిపోద్ది. అబ్రహాం కూడా నిరుత్సాహపడ్డాడు. ఎంత ఉంటే ఏముంది ప్రభా, బిడ్డలు లేరు కదా, ఉపయోగం ఆయన ఇస్తాడు. వెయిట్ ఏమొస్తుందంట మన టైం వయసు అయిపోవాలా, ఓపిక అయిపోవాలా, ఇంకా మన అవసరం మన టైం వస్తుంది. దేవుడు మిమ్మల్ని తగిన సమయం ముందు చేతి కింద దేహ మనసు. ఏలియా టైం వచ్చింది, ఏలియా ఇక్కడ ఉండు, రోజు వస్తున్నాడు. 40 రోజులు అక్కడ ఉన్న తర్వాత తీసి బయట పెడితే రథం కంటే ముందు పరిగెత్తాడు ఆహాదేవి చేశాడు కదా. ఆలోచన చేయండి, నీకు టైం వస్తుంది అంతే. హల్లెలూయా. అర్థమైందా? సుమా యాంకర్ ఒకేసారి అయిపోయింది తెల్లరిపాటికి. అసలు తెలుగామే కాదుగా, మలయాళి, కేరళం కదా. మరి మొత్తం ఏ సినీ ఫంక్షన్కైనా ఆమె వస్తుంది కదా. అనసూయ చాలా మంది అంతమంది వచ్చినా పక్కేసుకుని వెళ్ళిపో. చెప్పండి, దేవుని కృప అంతే. చూస్తే నువ్వు ఈ లోపల నువ్వు స్తుతి స్టోరేజ్ చేసుకుంటా ఉండాలి. ఈ స్థుతిని దేవుడు టైం వస్తుంది దావీదులాగా గొర్రెల దగ్గర ఉండి సింహాసనం దగ్గర ఆగితే ఆగిపోవు. నువ్వే గొర్రెలు వదిలేసి వచ్చా అనలేదా? యుద్ధం చేయట ఇవన్నీ నా వల్ల కాదురా అన్నాడు. కుక్క ఎరా కర్రెచ్చుకోతున్నావు అన్నాడు. ఆ దేవతలు పేరుని పెట్టి చెరువును కొట్టి అలవాటు ఉంది, మాట అనిపోతే ఒడిచిలా రాయండి, ఒకే రాయా గొలియాత్. 40 రోజుల యుద్ధం 4 నిమిషాలు తెలిపోయిందా? అలా నరికాడు, తీసుకెళ్ళి నీ టైం వచ్చే వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు టైం కానప్పుడు మనం అక్కడ డాన్స్ చేసామనుకో, ఉండగుడ్లు కూడా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇది మన టైము కాదన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకంతే, గుర్రంలాగా మూతికి తగిలిచ్చేసుకుంటామే. మాట్లాడేమనుకో, మాట్లాడకూడదు. కొన్నిసార్లు మనం మాట్లాడుకోవటమే మంచిది.
మౌనం చాలా మంచిది, మీకు తెలుసో లేదు. ప్రతిదానికి రిప్లై ఇచ్చామనుకో నిజం. చాలా ఖాళీగా నువ్వు రిప్లై ఇవ్వలేదనుకో దేవుడు చూస్తాడు, రిప్లై ఇస్తాడు. దేవుడు రిప్లై ఇచ్చాడు అనుకో ఇక నువ్వు మాట్లాడాలి. ఆ అవకాశం దేవుడికి ఇవ్వండి. పగ తీర్చుట నా పని చేసేసి దేవుడా అంటే ఇంక దేవుడు ఏం చేస్తాడు? బాబు అలా అదేందా ఈ కృతజ్ఞత స్తుతిస్తారు. ఎంతమంది వచ్చారంట? 10 మందిలో ఒకడే వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రభు? ఏమో ఈ రోజులో చర్చికి కూడా 10 మందిని ఎంతమంది వస్తున్నారు? ఒకరిద్దరే. చూద్దాం 2వ కొరింథీ 9:12. ఆ టైం అయిపోయింది అనుకుంటా. నేను ఈ మధ్యకాలం అరగంట కంటే ఎక్కువ చెప్పట్లేదు. 2వ కొరింథీ 9:12. విత్తువానికి విత్తనమును, మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయములో పూర్ణ ఫలములు ఇంకొద్దామా కొద్ది కట్టి 2వ కొరింథీ 9 పరిశుద్ధ సహాయము కలుగు చేయటం దేవునికి కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించి ఆహారం ఇవ్వటం, దశభాగం ఇవ్వటం, కానుక ఇవ్వటం మంచిది. ఈ కృతజ్ఞత దేవుడికి ఇచ్చి మనం ఏం చేయమన్నాడు? చేయించుకుని అడగండి. ప్రభా నేను అడగరు మీరు, ఇచ్చేందుకు అడగాలని. అంటే ఏంటి తెలుసా? నిన్న ఒక అర్థమైందా బాబు? ప్రార్థనకు వస్తావనేది అడగటం. ప్రార్థనకు రారా, ఒకసారి అన్న రారా, ఇది శోధన. హల్లెలూయా. పిలుస్తూనే ఉంది. సరే ఇస్తుంది, నేను వస్తానని చెప్తాను కానీ ఇంతవరకు రానని. ఆమె పిలిచినప్పుడు శోధన అంటే ఏంటి తెలుసు? అటుపక్క సేవకుడు బలంతానంగా ఎన్నిసార్లు, అది శోధన కదా. శోధిస్తూనే ఉండాలి. ఈ సింపుల్ చెప్పంటే, ఎక్కువ భర్త ఉన్నాడు, ఏ ఫీల్ పోలియో చుక్కలు 2 వేసుకొచ్చారు. ఆ ఇంటికి వచ్చే ఇక్కడ ఆడవాళ్ళ దగ్గర ఉన్న అలవాటు ఏంటి తెలుసా? మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరో తాగిన దిగిపోతే చేసి అదేందా అప్పుడు కాను కోసం పెట్టాను. వచ్చిన మొదలు పెట్టండి అనుభవం అంటే తప్పు చేసిన నువ్వు తప్పు చేసి ఇదే గోగురా అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది? గొడ్డు విడిపోయేదాకా సతీష్ కుమార్ హల్లెలూయా. 2 మాటలు కుటుంబమే
అంటే చూసి, ఎందుకంటే వైట్ హౌస్ లాగా కట్టాలి. మరి ఏం చేద్దే, ఎప్పుడు పోతాం నీళ్ళు సెట్ అవుతాం? అర్థమైందా? ఆలోచన చేయండి. అర్థమైందా? తప్పు చేసినట్టు నువ్వు తప్పు చేస్తాడు ఎవరైనా సరే. నువ్వు వాళ్ళని చూసి ఏం చేస్తావు? ఏం చేయలేవు. ప్రార్థనలకు ఇబ్బంది కలగకున్నట్లు అవసరమో కలుగునట్టు సీమోన్ బాబు చేస్తాడు. జ్ఞానం ఎప్పుడు ఎక్కడయ్యా అండి. నా సీమోనికి బాగా తెలుసు ఎప్పుడు, ఎందుకంటే నేను అట్లా చాలా రెండు మాటలు నేను ముగిస్తున్నా. ఎఫ్ఎస్సి 1 హలో మొదటి ఏం చేస్తాడానికి సపోర్ట్ ఇస్తుంది పూర్తిగా అయిపోద్ది. వచ్చాలి కట్టన మొత్తం మీద వదిలిపెడితే చేస్తే మంది కాపాడింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రేక్ ఫెయిల్ వెనక్కి లోయలో పడిపోకుండా చిట్టి అన్నాడు తిరుపతిలో. దీవిచ్చినప్పుడేమో కానీ ఇప్పుడు రావట్లేదంటే ఎట్టొస్తే ఇప్పుడు సంఖ్య ఎక్కాలా, వేరుగున్నప్పుడు కదా తినాలా. వస్తే ఆలోచించి పోగొట్టుకుని మళ్ళీ ఈడంటకు లేదు. అది అంతే గుర్తుపెట్టు. ఆశీర్వాదకరంగా మార్చే శక్తి దేవుడికే ఉంది. హల్లెలూయా. నువ్వు మోకరించి అడిగితే అంతే నువ్వు చేయాలి. గుండు కొట్టేసి నూనె పెట్టి ఏమైంది నిగనిగలా. దయచేసి ఇంకొక మాట చదువు. చేద్దామా మళ్ళీ రాత్రి ఆహారం ఇచ్చిన ఈ మధ్యకాలం మళ్ళీ వెళ్ళాలా, మళ్ళీ టాబ్లెట్లు 2000 వేసేసి ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత కాను చేయాలనిపించలేదంట. నెలపోయిన తర్వాత వచ్చి మెడకి ఇంతలా కట్టుకట్టి వచ్చి
నాకు కానుక వేయాలనిపించినప్పుడు వేయలేదు. మొన్న హాస్పిటల్కి వెళ్తే నా ఎన్నుపో సరిగిపోయింది, మెడ ఇరిగిపోయింది అని చెప్పి దయచేసి మీరు కూడా ఎటువంటి వాడుగా ఉండొద్దు. మీరు కానుక వస్తుందా అక్క అంటే అన్న అక్క ఎలవా అన్నత్తడి కంటే వెళ్తాలన్నా ఏం పొమ్మన్నా సరే దేవుడు కూడా వస్తాడు. టైం వస్తుంది, ప్రతి వాళ్ళకి టైము ఇచ్చేస్తాను. అయిపోయిందా? ఎక్కువైపోతే కూడా కక్కేస్తారు, అందుకని క్లుప్తంగా ముగిచ్చేస్తాను. ఇది చాలా అమ్మా కొలసి 2:7 ఏముందంటే విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దేంట్లో విస్తరించాలి? కృతజ్ఞత. నీకున్న మీ అందరికి నేను చెప్పే చిన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు స్తోత్రం చెప్పి పే కదా, గూగుల్ పే, ఈ పేలు చేయరు, అది చేయరు సార్. నువ్వు చెయ్యవు, వాళ్ళు చేయమని మళ్ళీ పాస్టర్కి చెప్తూ వాక్యం చెప్ప అంటే రాడు. ప్రార్థన. హలో, చివరికి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఎప్పుడైనా నువ్వు చేయరా, నువ్వు చేయకుండా ఎవరు చేయరు. ఏంటంట వర్తమానం అంటే ఏంటి? అయిపోయింది. భవిష్యత్. భూతం అంటే జరుగుతుంది, ఉండు. మరి నీవు నేను నీకు కృతజ్ఞత కాలాన్ని బట్టి ఎక్కువ మానవుడు ఈరోజు సాయంత్రం కదా, కాళ్ళు స్తోత్రం చెప్పు, తగ్గిపోతుంది. వచ్చే తలనొప్పి దగ్గర నొప్పి రేపు కిడ్నీలు పెట్టుకోండి. దయచేసి కళ్ళు మూసుకుందాం. చేసుకోవడం చెప్పండి. ప్రార్థన నీ అనుకోండి, ఒక 2 నిమిషాలు నీకు ఏదైతే ఇబ్బంది, అప్పులు అవ్వచ్చు, దరిద్రం అవ్వచ్చు, ఏమైనా కోసం దాని విషయాన్ని బట్టి నేను బలహీనతలు తొలగాలని మానసిక విడుదల పొందడానికి నేను
చెప్పు ద్వారా ఒకవేళ మీకు 2 నిమిషాలు టైం పెట్టి బలహీనత నుండి విడుదల కలుగుద్ది. స్తుతి వస్తాయి. అట్టి ఆశీర్వాదం స్తుతితో ఉండపాట్ల హల్లెలూయా హల్లెలూయా దేవానికి పరిస్థితి లోటుపాట్లు సరిచి తొలగించండి. ఆర్థిక బంధువులు జరగడానికి సహాయం వచ్చి స్థిరపరచండి నాయన, కలిగించండి. ఆత్మలో వారి కుటుంబాన్ని వారి సేవలు వారి బిడ్డ విడిపించండి. తిరుగుల బలహీనతలో నీ బిడ్డల్లో బలపడించండి. నీ బిడ్డలు సంపూర్ణ ఈ దయ కలగొచ్చి నీ బిడ్డల కోరికను సిద్ధింపచేసి ఆలోచన బిడ్డలు నాయన బిడ్డల కోసం బాధపడతారేమో, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి బాధపడుతున్నారేమో, అప్పుడు తమని విడిపించండి. ఈ బిడ్డల కుటుంబాలకి సమాప్తమైన సహాయం ఈ బిడ్డలపై ఉంచు. వారి చేయి ప్రజలందరూ ఎక్కువ బయటే ఉండాలి. వారిని ఈ నిందలి నీ ఆరోగ్యము దయచేయమని ఇక్కడ ఉన్న సంఘ ఆమేన్.